అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దృశ్యాలు మారుతున్నాయి. రచయిత సదానంద్ శారదా గారు. ఇక కథలోకి వెళితే, ఆ మాట వినగానే కమలమ్మ మొహం కమలం వలె వికసించింది. కొడుకులిద్దరూ కోడళ్లతో సహా వస్తున్నారట. నిజంగా నమ్మశక్యం కానట్టు భర్త వంక చూసింది. అది నిజం కావాలని ఆమె గుండె కొట్టుకుంటున్నది. నిజమే నోయ్. మందహాసం ముందు, మాట తరువాత. బాలమల్లుకు ఆనందంగానే ఉంది. ఇల్లంతా సందడి. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు. ఆ దృశ్యాల్ని తలచుకుంటేనే హృదయం పులకించిపోతున్నది. ఇదిగో చదువు. ఉత్తరం భార్య చేతికిచ్చాడు బాలమల్లు. ఆ ఉత్తరంలో కమలమ్మకు అక్షరాలు కనిపిస్తున్నాయా? కొడుకులు కనిపిస్తున్నారు. వారి ఆటపాటలు గుర్తుకొస్తున్నాయి. కళ్ళు చిప్పిల్లుతున్నాయి. ఉత్తరాన్ని ముద్దు పెట్టుకున్నది. కొడుకుల చెక్కిళ్లను ముద్దాడినంత సంబరం. కొడుకులు ఇంట్లో దిగే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం ఒక అరుదైన ఉదయం. పండుగ నాటి ఉదయం. పసిడి కిరణాలతో ఇల్లంతా మెరిసిపోతున్నది. ఆ ముసలి దంపతుల మొహాలు మెరిసిపోతున్నాయి. కమలమ్మ అడుగులు తడబడుతున్నాయి. ఏ పని ముందు చేయాలో, ఏ పని తర్వాతో తెలియక తికమక పడుతున్నది. మాటి మాటికి గోడ గడియారం వంక చూస్తున్నది. గదులు శుభ్రంగా కడిగింది. ముందు గదిని కొడుకులు చిన్నప్పుడు ఇష్టపడినట్టు సర్దింది. మళ్ళీ సర్దింది. నువ్వు తొందరగా మార్కెట్కు పోయి కూరగాయలు తేవాలి భర్తకు పురమాయించింది. అట్లాగే ఏమేం తేవాలో చెప్పు. బాలమల్లు కలం కాగితం తీసుకున్నాడు. కమలమ్మ తేవలసిన కూరగాయలు చెప్పింది. ఇంకా అన్నాడు. కమలమ్మ వెంటనే చెప్పలేకపోయింది. నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను బజారుకు తయారవుతాను. బాలమల్లు పైజామా తొడుక్కున్నాడు. తల దువ్వుకున్నాడు. అద్దాలు తుడిచిపెట్టుకున్నాడు. నీకు కంగారుగానే ఉంది అన్నది కమలమ్మ. ఎందుకు? కమీజు వేసుకోకుండానే తల దువ్వుకున్నావు, అద్దాలు పెట్టుకున్నావు. అవును కదూ అన్నట్లు చూశాడు బాలమల్లు. కమీజు వేసుకొని మరోసారి తల దువ్వుకున్నాడు. కమలమ్మ నవ్వుకున్నది. క్యాలెండర్లోని కృష్ణుడు నవ్వుతున్నాడు. భవిష్యత్తు కనిపించిందేమో. టేబుల్ మీది గాంధీ తాత మొహంలో మాత్రం నవ్వు లేదు, ఆవేదన ఉంది. భార్య చెప్పిన మరికొన్ని దినుసులు రాసుకొని బాలమల్లు బజారుకు వెళ్ళిపోయాడు. వంట పనికి ఉపక్రమించిన కమలమ్మకు వస్తువులు కనిపిస్తేనా రెండు కండ్లు మసకబారిపోయాయి. ఆ కళ్ళను కొడుకులు ఆక్రమించుకున్నారాయే. పప్పు దువ్వ కర్రముక్కగాను, స్టవ్ మీది వంట దీపంలానూ కనిపిస్తున్నాయి. ఇక బియ్యంలో రాళ్ళెలా కనిపిస్తాయి? రాళ్ళు లేని బియ్యం తెచ్చుకోవాలంటే చేతిలో రాళ్ళు మిగలవు, రప్పలు మిగులుతాయి. కనురెప్పలు తుడుచుకున్నది కమలమ్మ. బాలమల్లు బజారుకు పోయి వచ్చేసరికి బియ్యంలో రాళ్ళు మాత్రం ఏరగలిగింది కమలమ్మ. ఇంకా బియ్యం దగ్గరే ఉన్నావా అంటూ వచ్చాడు బాలమల్లు. కూరల కోసం ఎదురు చూస్తున్నావేమో అనుకున్నాను అన్నాడు. ఎంత? పావు గంటలో అన్నం అయిపోతుంది. కూరలేం తెచ్చావు? గోగి పువ్వు దొరికిందా లేదా? పెద్దాడికి గోగి పువ్వు టమాటా కూర అంటే ఇష్టం, చిన్నాడికి గుత్తి వంకాయ పూర్ణం ఇష్టం అన్నది కమలమ్మ కూరల బుట్ట తీసుకొని చూస్తూ. అయితే రెండు కూరలు చేస్తావా? అవును, బిడ్డలు రాకరాక వస్తున్నారు, వాళ్ళకిష్టమైనవి చేసి పెట్టొద్దు. గోగి పువ్వు టమాటా కూరలో వేడివేడి పూరీలు పెద్దాడికి చాలా ఇష్టం. గోధుమ పిండి ఎంత ఉందో కాస్త చూడవు. బాలమల్లు టీచర్ ఉద్యోగం చేసినన్నాళ్ళు నెల నెలా జీతాలు అందక కష్టాలు పడ్డాడు. ఉద్యోగ విరమణ చేసినా పెన్షన్ సరిగా అందక కష్టాలు పడుతున్నాడు. పంతుళ్లకు కష్టాలు వేడని ముడి వేశారు ఏలినవారు. అటువంటి ముడి ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు వేసి చూడమనండి. ఏలేవారి గొంతుకు బిగుసుకుంటుంది ముడి. పొదుపు పథకాలకు పంతుల్లే దొరికారా పాపం. ఇదిగో ఇది సరిపోతుందా? గోధుమ పిండి డబ్బా భార్య ముందు పెట్టాడు బాలమల్లు. డబ్బా వంచి చూసి సరిపోదు, భర్త ఏమంటాడోనని సంశయంగా చూసింది. అరకిలో సరిపోతుందా అని అడిగాడు. సరే అంతేతే. ఇంకేమన్నా కావాలా చెప్పు, మళ్ళీ తిప్పకు. ఇంకేం తెప్పించాలో జ్ఞాపకం చేసుకోసాగింది కమలమ్మ. పచ్చి బఠానీలు తెచ్చావా అని అడిగింది. సాజీరా, కొబ్బెర, గసాలుతో సహా అన్నీ తెచ్చాను. ఒక సేమియా ప్యాకెట్ తేవు. చిన్నాడికి సేమియా పాయసం పూరీలంటే ఇష్టం. అవన్నీ ఎందుకులే అంటానని అనుకుందో ఏమో. భార్య కళ్ళల్లో తిరిగే నీళ్లను చూశాడు బాలమల్లు. ఇప్పటిదాకా కళ్ళల్లోని ఆ చెలిమ తరతరాలుగా తల్లి కళ్ళల్లోని చెలిమాది. సరే ఇంకా అన్నాడు బాలమల్లు. యాలకులు, కిస్మిస్, బాదం. ఇంకా చక్కెర ఎంతుందో చూస్తా ఆగు. చూడకు, సరిపోయే అంత ఉండదు అన్నాడు బాలమల్లు. బ్యాగు తీసుకొని మళ్ళీ బజార్కు వెళ్ళిపోయాడు. వంట పనిలో మునిగిపోయింది కమలమ్మ. కొడుకులు తమకిష్టమైన వంటకాలు తినే దృశ్యం తలచుకుంటేనే ఆ తల్లి కడుపు నిండిపోతున్నది. మధ్యాహ్నం 12 దాటింది. వెచ్చదనం నుండి వేడిగా మారిపోయింది ఎండ.
హైదరాబాదు నుంచి కొడుకులు ఇంకా రాలేదే అని ఎదురు చూసి చూసి ఆ ముసలి దంపతులు ఆందోళన పడుతున్నారు. వారి 4 కళ్ళు రెండై ఆ రెండు ఒకే ఎదురు చూపై ద్వారానికి హత్తుకుపోయాయి. మనసు కొడుకుల మీద కొట్టుకుంటున్నది. వస్తానని ఆశపెట్టి రాక పేగుల్ని మెలిపెట్టేశారు. పొద్దున 10 గంటల వరకు వస్తామని రాశారు. ఏ బండికి వచ్చేది తెలియదు. అందరూ కలిసి కారు మాట్లాడుకొని వచ్చేది తెలియదు అని రాశారు. అందుకే స్టేషన్కు వెళ్ళలేకపోయాడు బాలమల్లు. ఇంటి దగ్గరే ఎదురు చూస్తున్నాడు. ఏదైనా పని పడిందేమో. భర్త మాటలు కమలమ్మకు వినిపించలేదు. కొడుకులు వస్తారు వస్తారు అనే ఆమె మనసు కొట్టుకుంటున్నది. మరో గంట సేపటికి వారి నిరీక్షణ ఫలించి ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైంది. ఆత్రంగా ఇద్దరూ వాకిలి గుమ్మం చేరుకున్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన కొడుకులిద్దరూ చేతుల్లో చిన్న బ్యాగ్ లేకుండా ఆటో దిగారు. వెంట కోడళ్ళు లేరు, పిల్లలు లేరు. బండి ఇంత లేట్ అయిందా నాన్న? బాలమల్లు కొడుకులకు ఎదురు వెళ్ళాడు. లేదు నాన్న అన్నాడు పెద్ద కొడుకు. పొద్దునే వచ్చాం అన్నాడు చిన్న కొడుకు. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. తల్లిని పలకరించారు. కళ్ళ నిండా కొడుకుల్ని చూసుకొని మురిసిపోయింది కమలమ్మ. ఆనందంతో ఆమె గుండె ఉక్కిరి బిక్కిరై నోట మాట రాలేదు. ఆవు లేగదూడల్ని నాలుకతో తడిమి చూసుకున్నట్లు కొడుకులిద్దరి భుజాల మీద చేతులు వేసి నిమిరింది. తలలు నిమిరింది. కోడళ్ళు పిల్లలు ఏరి నాయనా అని అడిగింది. పిల్లలకు స్కూల్ ఉంది కదా, తీసుకురాలేదు అన్నాడు చిన్న కొడుకు. ఇన్నేళ్లైనా వరంగల్లు మారలేదు నాన్న. ఒక డ్రైనేజీ సిస్టమ్ లేదు, రోడ్లు లేని గల్లీలు, నీళ్లు కదలని మోరీలు, ఆ మోరీలకు కట్టుకున్న పాయకాన్లు, పందులు. చీచి, ఇంకెప్పుడు బాగుపడుతుంది ఈ ఊరు? కోడళ్ళు వస్తే బాత్రూంకు ఇబ్బంది, లాబెటరీకి ఇబ్బంది అని లాడ్జింగులో దిగాం. తమ్ముడు నేను చెరో గది తీసుకున్నాం అన్నాడు పెద్ద కొడుకు. మేము ఇబ్బంది పడుతుంటే చూడలేక మీ మనసు కష్టపడుతుంది, మిమ్మల్ని కష్టపెట్టొద్దు అని ఆ పని చేశాం. ఇప్పుడే భోంచేసి కోడళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ముందు మాట్లాడిపోదామని మేం వచ్చాం, తర్వాత వాళ్ళను తీసుకొస్తాం అన్నాడు చిన్న కొడుకు. కస్సు కస్సున గుండెల్లో కత్తులు దింపేశారు కొడుకులు. పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ. కొడుకులకిష్టమని చేసిన వంటకాలు వెక్కిరిస్తూ కనిపించాయి. వేడివేడి పూరీల కోసం తడిపిన పిండి వెలవెలబోతూ కనిపించింది. కాళ్ళు చేతులు కడుక్కోండి నాయన, భోంచేద్దురు అంటున్నాడు బాలమల్లు. మీకిష్టమని మీ అమ్మ అని అతడు మాట పూర్తి చేయకముందే ఇప్పుడే హోటల్లో తిని వచ్చాం నాన్న అన్నాడు చిన్న కొడుకు. వంటగదిలోని కత్తిపీట పేగుల్ని కరకరా కోసేంత వాడిగా మెరుస్తున్నది. ఇంకా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో కమలమ్మకు వినిపించలేదు. ఇన్నాళ్ళు మా కోసం ఎంతో కష్టపడ్డారు, ఇంకా మిమ్మల్ని కష్టపడనిస్తామా నాన్న? బడిపంతులు కొడుకులైనా వారికి లౌక్యం బాగా అబ్బింది. ఇంకేం మాట్లాడలేదు బాలమల్లు. అతని కండ్లు మసకబారిపోయాయి. కమలమ్మ కనుకొలకులు వేళ్లతో నొక్కుకొని గోడకు చేరగిలబడి కూర్చున్నది. ముందు గదిలోంచి ధ్వనులు తప్ప ఆమెకు మాటలు వినిపించలేదు. చెవులు గడలు పడి గాలి రొద వినిపిస్తున్నది. కళ్ళు తెరిచినా ఆమెకు చూపు ఆనడం లేదు. మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. కొడుకు లాడ్జింగులో దిగడం, తనని కష్టపెట్టకూడదని అక్కడే భోంచేసి రావటం, అటువంటి సత్యాల్ని ఆ తల్లి మనసు జీర్ణించుకోలేకపోతున్నది. పావుగంట, అరగంట, ఎన్ని గంటలైతే ఏమిటి, కాలం స్తంభించిపోయింది. కమల భర్త తట్టి లేపేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. నిద్రపోతున్నావా? లేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. అయ్యో బిడ్డలేరి ఆతృతగా లేవబోయింది. నీకు చెప్పే వెళ్ళారుగా, లాడ్జింగుకు వెళ్ళారు. సాయంకాలం కోడళ్లను వెంటబెట్టుకుని వస్తారట. విన్నావా కొడుకుల మాటలు అన్నాడు బాలమల్లు. అవి మాటలా? వాడివాడి బాకులు. ఏదో ఈ కాలం పిల్లలు ఈ ఇబ్బందులు పడలేరు, అందుకే లాడ్జింగులో దిగారు. తప్పేమిటి? కొడుకులను వెనకేసుకు వచ్చింది కమలమ్మ. కానీ కళ్ళల్లోని నీటినెలా దాచగలదు? భర్తకు దొరికిపోయింది. తప్పేం లేదులే, నిజానికి అది చాలా చిన్న విషయం. కొడుకులు అంతకంటే పెద్ద బాంబులు పేల్చారు, వినలేదు? ఏం వినవలసి వస్తుందో ఏమోనని కమలమ్మ గుండె వేగంగా కొట్టుకుంటున్నది. ఈ ఇల్లు అమ్మేస్తారట. అమ్మేసి మనల్ని తమతో వచ్చేయమంటున్నారు. ఇక్కడ వసతులు లేవు. ఈ ఇబ్బందుల్లో ఎందుకుంటారు? ఇల్లు అమ్మేస్తాం, మిమ్మల్ని హైదరాబాదు తీసుకుపోతాం, అందుకే వచ్చాం అన్నారు. తీసుకుపోయి ఏం చేస్తారట? తెలుసునా? నువ్వో కొడుకు దగ్గర, నేనో కొడుకు దగ్గర ఉండాలట. నువ్వేమన్నావు? కుదరదు, మమ్మల్ని ఇద్దరినీ ఒకే దగ్గర ఉంచి చెరి 6 నెలలు పోషిస్తాం అన్నారు. మీకు ఇబ్బంది కలిగించాం. హైదరాబాదు ఇరుకు ఇళ్లలో మాతో మీకు ఇబ్బందులు ఎందుకు నాయనా? ఇక్కడే ఉంటాం. కలో గంజో తాగి కృష్ణారామ అంటూ ఇక్కడే ఉంటాం. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటే చాలు అన్నాను.
వచ్చి లాడ్జింగులో దిగి చూసిపోతారా అనుకొని కమలమ్మ మనసు కలవరపడింది. ఇల్లు అమ్మేసి ఆ డబ్బును మనల్ని చెరిసగం పంచుకొని పోదామని వచ్చారు. ఆ మాటలు వినలేక లేచి ముందు గదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ. కొడుకులు అప్పటిదాకా కూర్చొని వెళ్ళిన కుర్చీల వంక చూసింది. ఎంతైనా తల్లి ప్రాణం. కుర్చీలకు దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వాటిని తడిమింది. క్యాలెండర్లో కృష్ణుడు నవ్వుతున్నాడు. కుర్చీలను తడిమి గాంధీ బొమ్మ పక్కన కుర్చీలో కూలబడిపోయింది కమలమ్మ. ఆపుకోలేని దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. వారం రోజులు గడిచాయి. కొడుకులు కోడన్లు కలిగించిన మనస్తాపం నుంచి ఆ దంపతులు ఇంకా తేరుకోలేదు. ఒకరోజు కమలమ్మ దృష్టి గుమ్మం తలుపుపై పడింది. ఒక తలుపుపై పెద్ద కొడుకు పేరు కనిపించింది. రెండో తలుపు మీద చిన్న కొడుకు పేరు కనిపించింది. చిన్నప్పుడు అలాగే రాసుకునేవారు. ఆ దృశ్యం కళ్ళల్లో మెదిలి కమలమ్మ మనసు తేలికపడింది. చిన్నప్పుడు రాసుకున్నట్లు కొడుకులు తలుపుల మీద పేర్లు ఎట్లా రాసుకున్నారో చూశావా అని భర్తను అడిగింది. చిన్ననాటి అభిమానం ఎట్లా పోతోంది అంది. అవి అభిమానంతో రాసిన రాతలు కావు కమల, అనుమానంతో రాసినవి. కొడుకులకు తెలియకుండా మనం ఎక్కడ ఇల్లు అమ్ముకుంటామోనని అట్లా రాశారు. కొనేవాళ్లకు హెచ్చరిక అన్నమాట. భర్త మాటలు విని నివ్వెరపోయింది కమలమ్మ. మనం బతికుండగానే ఇల్లు పంచుకొని అమ్ముకునేటట్టున్నారు అంది విచారంగా. చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు గునగున పరుగులు తీస్తూ పటాసులు కాల్చుకుంటున్నారు. ఇనప గుండ్లల్లో పొటాష్ వేసి తుపాకీ దెబ్బలు పేల్చుతున్నారు. దీపావళి దగ్గర పడింది. సందడి లేని ఆ ఇల్లు బోసిగా కనిపిస్తున్నది. కమలమ్మ భర్తతో అన్నది, ఈ దీపావళికి మనం యాదగిరి గుట్టకు పోదాం. బాలమల్లు మాట్లాడలేదు. పోదామా మళ్ళీ అడిగింది. ఈసారి బాలమల్లు భార్య మొహంలోకి చూసి సరే పోదాం అన్నట్లు తలూపాడు. మరునాడే దీపావళి. భార్యాభర్త యాదగిరి గుట్టకు పోవడానికి సామాను సర్దుకుంటున్నారు. ఇంటి ముందు ఆటో ఆగింది. గుండె ఆగినంత పనైంది దంపతులకు. ఆటో నుంచి కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు దిగారు. కొడుకులు వచ్చి రేపిన గాయం తడి ఇంకా ఆరనేలేదు. కూతురు, అల్లుడు దిగారు గుండెల మీదికి. దీపావళి కట్నం ఏమడగటానికి వచ్చాడో అల్లుడు. ఇంటి పరిస్థితి తెలిసిన కమలమ్మ గజగజ వణికిపోయింది. అమ్మమ్మ, మనవడు, మనవరాలు గట్టిగా వాటేసుకునేసరికి పులకించిపోయింది కమలమ్మ. ఇద్దరినీ తనివి తీరా ముద్దాడింది. ఇట్లా చిక్కిపోయావేమమ్మా? కూతురు తల్లిని దగ్గరకు తీసుకొని అడిగింది. కమలమ్మకు దుఃఖం ఆగలేదు. కూతురు భుజం మీద తల ఆంచి కన్నీళ్లు కార్చింది. తల్లిని పొదివి పట్టుకుని వంటగదిలోకి తీసుకుపోయింది కూతురు. ముందు గదిలో మామ, అల్లుళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇల్లంతా కలయ తిరుగుతూ ఎగిరి గంతులు వస్తున్నారు. క్యాలెండర్లోని కృష్ణుడు ఈర్ష్యగా చూస్తున్నాడు. చీకటి పడింది. అలవాటుగా ముందు ట్యూబ్లైట్ వేశాడు బాలమల్లు. అలవాటుగా అది వెలగలేదు. మామూలు ల్యాంపు వేశాడు. అదేంటి మామయ్య, ట్యూబ్ వెలగడం లేదా అని అడిగాడు అల్లుడు. లేదు బాబు అన్నాడు బాలమల్లు. స్టార్టర్ ప్రాబ్లమా? చూశాను, బాగానే ఉంది. అల్లుడు స్టూలు పైకి ఎక్కి స్టార్టర్ను చూశాడు. ట్యూబ్ బయటకు తీసి చౌక్ను సరిచేసి తిరిగి ట్యూబ్ బిగించాడు. ఏది, ఇప్పుడు స్విచ్ వేయండి అన్నాడు. బాలమల్లు స్విచ్ వేశాడు. ట్యూబ్ వెలిగింది. బాలమల్లు కండ్లు మెరిశాయి. పిల్లలు చప్పట్లు కొడుతూ గంతులు వేశారు. తల్లిని చాప మీద కూర్చోబెట్టి వంట పనిలోకి దిగింది కూతురు. సామాన్ల డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అదేంటమ్మా, వంట సామానేం తెచ్చుకోలేదా? ఏం వండుకుంటున్నారు అని తల్లిని అడిగింది. మీ నాన్న నేను యాదగిరి గుట్టకు వెళ్దామని తయారవుతున్నాం తల్లి, అందుకే సామానేం తెచ్చుకోలేదు అన్నది కమలమ్మ. కొడుకులు బాకులు దించినప్పటి నుంచి బతుకు భారమై విరక్తి పెరిగి ఒక పూట తిని ఒక పూట పస్తు ఉండి నిరాశగా రోజులు ఈడ్చుకొస్తున్నారు. బాగుంది, మేం వస్తున్నట్టు ఉత్తరం రాస్తే మీరు గుట్టకు ప్రయాణం అవుతున్నారా? ఉత్తరమా? రాలేదు బిడ్డ, ఇంకా మీ నాన్నను అడుగు అన్నది కమలమ్మ. కూతురు గబగబా ముందు గదిలోకి వెళ్ళింది. నాన్నను అడగడానికి కాదు, భర్తను పక్కకు పిలిచి తేవలసిన సామాన్లేమిటో చెప్పింది. ఓ ఎస్ అలాగే అని తలూపి వెళ్ళిపోతున్న అల్లుడిని ఆపి, నేను కూడా వస్తున్నా, ఆగు బాబు అన్నాడు బాలమల్లు. మీరు పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను మామయ్య అని వెళ్ళిపోయాడు అల్లుడు. దృశ్యాలు మారిపోతున్నాయి. నువ్వెక్కడికి పోవద్దు, మాకు కథలు చెప్పాలి తాతయ్య అని పిల్లలు బాలమల్లును చుట్టేసి కదలనివ్వలేదు. ఎన్నాళ్ళైంది పాఠాలు చెప్పి కథలు చెప్పి? బాలమల్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్యాలెండర్లోని చిన్ని కృష్ణుడు బొద్దుగా ముద్దుగా కనిపించాడు. భోజనాలైన తర్వాత మధ్య గదిలో 2 పీటలు వేసి తల్లిని తండ్రిని కూర్చోబెట్టింది కూతురు. అల్లుడు పక్కనే నిల్చున్నాడు. ఎందుకమ్మా అని అడిగింది కమలమ్మ. ఉండండి చెబుతా అని తండ్రికి బొట్టు పెట్టింది. తల్లికి బొట్టు పెట్టింది. వారి చేతుల్లో కొత్త బట్టలు పెట్టింది. వద్దని వారిస్తున్నా వినకుండా తల్లి తండ్రి పాదాలకు దండం పెట్టింది.
కూతురు అల్లుడు చేస్తున్న మర్యాదలకు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు ఆ దంపతులు. మీరు చదివించిన పీజీ చదువుకు ఇన్నాళ్లకు సార్థకత లభించింది నాన్న అన్నది కూతురు గద్గద స్వరంతో. మీ కూతురు జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరింది మామయ్య అన్నాడు అల్లుడు. కూతురు వంక ఆప్యాయంగా చూశాడు బాలమల్లు. కూతురు తన వారసత్వాన్ని నిలబెట్టింది. వచ్చి రాని పెన్షన్తో మీరు ఎంత కష్టపడుతున్నారో తెలిసి తన జీతంలో కొంత నెల నెల మీకు పంపాలని నిర్ణయించుకున్నది. నాకు కూడా ఆ నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటున్న అల్లుడికి 2 చేతులు జోడించి, అట్లా వద్దు బాబు వద్దు అన్నాడు బాలమల్లు. మా మీద మీకున్న ప్రేమ చాలు బిడ్డ అన్నది కూతురును దగ్గరకు తీసుకుంటూ కమలమ్మ. ఎందుకు వద్దు? ప్రేమలు ఆప్యాయతలు కడుపులు నింపుతాయా? మీరు చెప్పించిన చదువుతో అంత జీతం సంపాదిస్తూ మీకు అష్టకష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమేనా? అది కాదు తల్లి అని ఏదో చెప్పబోయాడు బాలమల్లు. కొడుకులు ఇస్తానంటే ఇట్లాగే వద్దంటారా? తల్లిదండ్రుల్ని పోషించడం కొడుకుల బాధ్యత మాత్రమే అనుకుంటున్నారా? ఇంకా ఆ హక్కు బాధ్యత సంపాదించే ప్రతి కూతురుకు ఉన్నాయి నాన్న. ఇందులో నేను మావారు చేస్తున్న త్యాగం ఏదీ లేదు. మా బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తున్నాం. కొడుకులకు ఏ విధంగానూ కూతుర్లు తీసిపోరు అని నిరూపించే ఈ కాలంలో ఇంకేం అడ్డు చెప్పకండి అంటున్న కూతురు వంక, ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన కూతురు వంక చిప్పిల్లిన కళ్ళతో గర్వంగా చూశారు ఆ దంపతులు. కొడుకుల కంటే కూతురే నయం అనిపించావు తల్లి అనుకున్నారు మనసులో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.